పర్వతాలలో విశిష్టమైనటువంటిది వింధ్య పర్వతం, వింధ్యాచలం. దేవతలందరూ ఈ ప్రాంతంలో విహరిస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి పుణ్య నదీ జలాల్లో స్నానం చేస్తూ ఉంటారు. ఒకసారి ఏమవుతుందంటే, నారద మహర్షి ఈ వింధ్య పర్వతం దగ్గరకు వచ్చి ఆ పర్వతరాజుతో, వింధ్యరాజా, మేరు పర్వతం భోగ భాగ్యాలతో తులతూగుతున్నది. దానిమీద దేవతలు, వాళ్ళ లోకాలు, అందమైన ఇల్లు, వీటన్నిటితోనూ ఆ పర్వతం ఎంతో వైభవంగా ఉంది. శంకరుడు నివసిస్తుండడం వల్ల హిమాలయానికి గొప్పదనం వచ్చింది. అలాగే నీలాచలము, గరుడాచలం ఒకటేమిటి, అన్నింటికీ ఏదో ఒక ప్రత్యేకత ఉన్నది. కానీ ఇక్కడ ప్రత్యేకమైన విషయం ఏమంటే, మేరు పర్వతం ముందు ఇవేవీ సాటి రావు అని చెప్పి చెప్తాడు. ఇక వింధ్యరాజు ఆలోచిస్తాడు. తాను అసాధారణ బల సంపన్నుడు అని చెప్పి అంటారు అందరూ, కానీ ఏం లాభం, ఏదో ఒకటి చెయ్యాలనుకుని శిఖరాలను పెంచేస్తాడు. ఈ వింధ్యరాజు భారాలు చాపుతాడు అటువైపు ఇటువైపు. ఇక అంతే, అనూహ్యంగా పెరిగిపోతుంది వింధ్యాచల పర్వతం. మర్నాడు ఉదయం సూర్యోదయం అవుతుంది. అనూరుడు గుర్రాలను తోలుతున్నాడు. సూర్యుని యొక్క రథసారథి అనూరుడు. ఈ అనూరుడికి తొడలుండవు, ఊరు లేనటువంటి వాడు కనుక అనూరుడు అని చెప్పంటాడు. సాక్షాత్తు గరుత్మంతుని యొక్క తమ్ముడు ఈ అనూరుడు, సూర్యునికి రథసారథి. అనూరుడు గుర్రాలను తోలుతుంటాడు. సూర్యుని యొక్క రథం పరుగు పెడుతుంటుంది. వింధ్య పర్వతం దగ్గరకు వచ్చేసరికి ఆ శిఖరం తగిలి రథం అనేటువంటిది ఆగిపోతుంది. రథంలో ఉన్నటువంటి సూర్యుడు ముందుకు పడకపోయి జెండాకర్ర పట్టుకుని ఆగుతాడు. చుట్టూ చూస్తాడు, శత్రువులు ఎవరూ లేరు. మరి రథం ఎందుకు ఆగిపోయిందని చెప్పి అడుగుతాడు అనూరుడిని. విషయం చెప్తాడు అనూరుడు. సాధారణంగా గ్రహణ సమయంలో కొన్ని నిమిషాలు, గడియలు మాత్రమే చలనం లేకుండా ఉండేటువంటి సూర్యుడు ఇప్పుడు ఈ యొక్క ఎదురుగా వింధ్య పర్వతం పెరగడం వల్ల చాలా సంవత్సరాలు అచేతనమైపోతాడు సూర్యుడు. పగలు రాత్రి భేదం లేకుండా పోతుంది. లోకాలన్నీ చీకట్లో మునిగిపోతాయి. లోకంలో యజ్ఞ యాగాదులు, సంధ్యావందనాది విధులన్నీ ఆగిపోతాయి. కొందరికి కేవలం పగలే అవుతుంది, కొందరికి పూర్తిగా రాత్రి సమయమే అవుతుంది. సూర్య గమనం ఆగిపోతుంది. పరిస్థితిని చూసినటువంటి ఇంద్రాది దేవతలంతా బ్రహ్మ దగ్గరకు వెళ్తారు. అయితే బ్రహ్మ తనకేమీ తెలియదు, విష్ణు దగ్గరకు వెళ్ళాలని అంటాడు. దేవతలందరూ విష్ణువు దగ్గరకు వెళ్తారు. ఆ కాలంలో అగస్త్యుడు కాశీక్షేత్రంలో ఉంటాడు. దేవతలందా వెళ్ళి అగస్త్య మహర్షిని ఆశ్రయించండి, లోకగతి మార్చగల శక్తి మహానుభావుడు అగస్త్యుడు అని చెప్పి చెప్తాడు మహావిష్ణువు. అదేవిధంగా దేవతలందరూ అగస్త్య మహర్షి దగ్గరకు వస్తారు. వారందరినీ సాధారణంగా ఆహ్వానిస్తాడు అగస్త్య మహర్షి. విషయం పూర్తిగా వివరించి సూర్య గమనాన్ని సజావుగా కొనసాగే విధంగా చూడమని వేడుకుంటారు దేవతలు. వారికి అభయమిచ్చి పంపుతాడు అగస్త్య మహర్షి. మరునాడు అగస్త్యుడు తన యొక్క భార్యతో, మనం కాశీనగర నివాసానికి ఆటంకం ఏర్పడింది, నేను దేవతలకు మాటించానని చెప్పి ఆఖరిసారిగా గంగా స్నానం చేసి విశ్వేశ్వర దర్శనం చేసుకుని భార్య సమేతంగా వింధ్య పర్వతానికి బయలుదేరతాడు అగస్త్య మహర్షి. అగస్త్యుని చూడగానే ఈ వింధ్య పర్వతరాజు మహర్షికి ఎదురుగా వెళ్ళి సాదరంగా ఆహ్వానించి, స్వామి, ఈ సేవకుడి వల్ల మీకేం కావాలి అని చెప్పి అని అడుగుతారు. దానికి అగస్త్య మహర్షి, నాయనా, నేను దక్షిణ దేశ యాత్రలు చేయడానికి వెళ్తున్నాను. ఎత్తైన ఈ కొండ మీద నుంచి నడిచి వెళ్ళలేను కదా, అందుకని నేను వచ్చే వరకు కొంచెం వంగి ఉండు అని చెప్పి అంటాడు అగస్త్య మహర్షి. అగస్త్యుని యొక్క మాట మన్నించి ఈ వింధ్య పర్వతరాజు మొదట ఉన్నటువంటి దానికంటే కూడా బాగా వంగి మహర్షికి వెళ్ళడానికి వీలు కల్పిస్తాడు. వింధ్య పర్వతం దాటినటువంటి అగస్త్యుడు దక్షిణాపదాన ఈ మలయ పర్వతం మీద స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటాడు. ఇక తిరిగి రాడు అగస్త్య మహర్షి, కానీ ఇచ్చినటువంటి మాట ప్రకారం అలాగే వంగే ఉంటాడు వింధ్యరాజు. మరీచి యొక్క భార్య పేరు కాలక. ఈ మరీచి కాలకకు పుట్టినటువంటి కుమారులు కాలకేయులు. రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి వారే. ఈ రాక్షసులు రాత్రిపూట బ్రాహ్మణులను చంపి తినేటువంటి వారు ఈ కాలకేయులు. పగటిపూట ఎవరికీ కనపడకుండా సముద్ర గర్భంలో దాగి ఉంటారు. వీరి బాధలు భరించలేక దేవతలందా విష్ణువును శరణుజొస్తారు. శ్రీ మహావిష్ణువు తీవ్రంగా ఆలోచించి, ఈ రాక్షసులు సాగర గర్భంలో దాక్కుంటున్నారు కాబట్టి సముద్ర జలం ఉన్నంత వరకు వీరిని ఏమీ చేయలేము, అందుచేత సముద్రంలో ఉన్న జలాలన్నిటినీ పానం చేయగలవాడు కావాలి అని చెప్పి చెప్తాడు మహావిష్ణువు. దానికి సమర్థుడు అగస్త్య మహర్షి ఒక్కడేనని చెప్పి దేవతలందరినీ వెళ్ళి అగస్త్య మహర్షిని శరణు వేయడమని చెప్తాడు మహావిష్ణువు. దేవతలంతా అగస్త్యుని దగ్గరికి వెళ్ళి ఈ విషయం అంతా వివరించి తమను రక్షించమని చెప్పి వేడుకుంటారు. దేవతల మాటలు మన్నించి అగస్త్యుడు సముద్రాన్నంతా ఒక్కసారిగా ఆపోసన పట్టేస్తాడు. సముద్రంలో దాక్కున్నటువంటి కాలకేయులు బయటపడతారు. వెంటనే దేవతలు ఆ కాలకేయుల్ని సంహరిస్తారు. ఆ తర్వాత సముద్రంలో ఉండేటువంటి జీవరాశి నశిస్తుంది కాబట్టి మళ్ళీ సముద్రాన్ని నింపమని చెప్పి వేడుకుంటారు దేవతలు.
అయితే నోటి ద్వారా పానం చేసినటువంటి అగస్త్య మహర్షి తన యొక్క మూత్రద్వారం ద్వారా సముద్రాన్ని పూరిస్తాడు. ఇక వృత్తాసుర సంహారం చేసిన తరువాత ఇంద్రునికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుంది. దాంతో ఇంద్రుడి యొక్క తేజస్సు హరించకపోతుంది. తేజస్సు లేనటువంటి ఇంద్రుడు సింహాసానికి అనర్హుడవుతాడు. ఆ పాపం నివృత్తి కావడానికి ఇంద్రునితో అశ్వమేధం చేయించడం మొదలు పెడతాడు బృహస్పతి. ఈ లోపుగా దేవేంద్రుడి యొక్క సింహాసనం ఖాళీగా ఉండకూడదని చెప్పి భూలోకంలో నహుషుడు అనేటువంటి ఒక చక్రవర్తిని తెచ్చి ఇంద్ర పదవిని అలంకరింపజేస్తారు దేవతలు. ఈ నహుషుడు వేదాంగ విధుడు, 100 అశ్వమేధ యాగాలు చేస్తుంటాడు, ధర్మవేత్త. అయితే ఈ నహుషుడికి ఇంద్ర పదవి వచ్చేసరికి తన యొక్క మనసు చెలిస్తుంది. తాను ఇంద్ర పదవిలో కూర్చున్న మొదటి రోజు నుంచి ఈ అప్సరసలతో గడుపుతుంటాడు. అయితే ఒక రోజున ఈ యొక్క నహుషుడికి ఒక ఆలోచన వస్తుంది. తాను ఇప్పుడు ఇంద్రుడు కదా, ఇంద్రుని యొక్క భార్య అయినటువంటి సచీదేవి ఇప్పుడు తన దగ్గరే ఉండాలి కదా. ఈ ఆలోచన బలపడుతుంది నహుషుడికి. సచీదేవి కబురు చేస్తాడు, ఆమె తిరస్కరిస్తుంది. బలాత్కారం చేస్తానని చెప్పి అంటాడు నహుషుడు. బృహస్పతి సలహా మేరకు 7 ఋషులు మోసేటువంటి పల్లకి ఎక్కి తన నివాసానికి రమ్మని చెప్తుంది సచీదేవి. అలాగే బయలుదేరతాడు నహుషుడు. 7 ఋషులు అతన్ని పల్లకిలో మోస్తుంటారు. ఈ ఋషులందరిలో కూడా అగస్త్యుడు పొట్టివాడు. 7 ఋషులలో ఎత్తు పల్లాలుగా ఉన్నటువంటి నేల అగస్త్యుని యొక్క భుజం మీద పల్లకి సరిగ్గా ఆనలేదు. దాంతో ముందుకు తూలి పడతాడు నహుషుడు ఒక దగ్గర. అయితే విరహ వేదంలో ఉంటాడు నహుషుడు. ఈ పల్లకి కుదుపులకు భరించలేక సర్ప అంటే త్వరగా నడు అని చెప్పి అగస్త్యుని తన యొక్క ఎడమ కాలితో ఒక్క తన్ను తంతాడు నహుషుడు. వెంటనే అగస్త్య మహర్షికి కోపం వస్తుంది. సర్పోభవ అని చెప్పి శాపం పెడతాడు. సర్పం అయిపో అని చెప్పి శాపం పెడతాడు అగస్త్య మహర్షి. ఇక దాంతో అక్కడికక్కడే నహుషుడు సర్పరూపాన్ని దాల్చి అడవులకు వెళ్ళిపోతాడు. దేవతలకు ఈ నహుషుడి యొక్క బాధలు తప్పుతుంది. అలాగే శ్రీ విద్యలో శ్రేష్టమైనటువంటి వారు 12 మంది అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ. మనుశ్చంద్ర కుబేరశ్చ లోపాముద్రాచ మన్మతః అగస్తిరగ్ని సూర్యశ్చ ఇంద్రస్కంద శివస్థదా క్రోధ భట్టారకో దేవ్య ద్వాదశాదో ఉపాసకాహ అని చెప్పి చెప్పారు. శ్రీ విద్యలో 12 మంది ఎవరంటున్నారంటే మనువు, చంద్రుడు, కుబేరుడు, లోపాముద్ర, అగస్త్యుడు, మన్మధుడు, అగ్ని, సూర్యుడు, ఇంద్రుడు, సుబ్రహ్మణ్యస్వామి, శివుడు, దూర్వాసుడు. ఈ 12 మంది కూడా శ్రీ విద్య ఉపాసనలో శ్రేష్టమైనటువంటి వారని చెప్పి చెప్తున్నారు. ఈ యొక్క పంచదశి మహామంత్రాన్ని ఉపాసించి తరించినటువంటి వారిలో అగస్త్యుడు కూడా ఒకడని చెప్పి చెప్తున్నారు. అటువంటి అగస్త్య మహర్షి హయగ్రీవుని దగ్గరకు వెళ్ళి శ్రీ విద్యను చెప్పమని చెప్పి ప్రార్థిస్తాడు. అతని ప్రార్థనను మన్నించినటువంటి హయగ్రీవ స్వామి అతని కోరిక తీరుస్తాడు. అయినప్పటికీ ఇంకా ఏదో వెలితిగా ఏదో మిగిలిపోయిందని చెప్పి అనిపిస్తుంది అగస్త్య మహర్షికి. అందువల్ల అశ్వానన మహాబుద్ధే సర్వశాస్త్ర విశారద కథితం లలితాదేవ్యా శ్చరితం పరమాద్భుతం. సర్వశాస్త్ర విశారుడైన ఓ హయగ్రీవ, పరమేశ్వరి యొక్క పరమాద్భుతమైనటువంటి చరిత్రను ఇప్పటి వరకు చెప్పావు. పరమేశ్వరి యొక్క ఆవిర్భావము, ఆమె యొక్క పట్టాభిషేకము, భండాసుర వధ, శ్రీచక్రము, పంచదశి మహామంత్రము, అంతర్యాగము, పూజాఖండము, పురస్చరణ విధి విధానాలు, లలిత హోమము అన్నీ కూడా వివరించావు. కానీ లలితా మహాత్రిపుర సుందరి యొక్క రహస్య నామాలను మాత్రం నాకు చెప్పలేదు. వీటిని చెప్పుకునే అర్హత నాకు లేదా? నేను యోగ్యుడను కానా? మరి వాటిని మీరెందుకు నాకు చెప్పలేదని చెప్పి ప్రశ్నిస్తాడు అగస్త్యుడు హయగ్రీవుణ్ణి. ఆ మాటలు విన్నటువంటి హయగ్రీవుడు, నాయనా అగస్త్య, ఇవి సహస్రనామాలు కాదు, ఇవి రహస్యనామాలు. గురువు వాటిని అర్హుడైనటువంటి శిష్యుడికి మాత్రమే చెప్పాలి. దుర్మార్గుడు, విశ్వాసం లేనివాడికి ఈ నామాలు చెప్పరాదని చెప్పి సాక్షాత్తు వసిన్యాది వాగ్దేవతలే చెప్పారు. ఇవి పరమ పవిత్రమైనటువంటివి. సాధకుడికి సిద్ధిని ప్రసాదిస్తుంది, మోక్షాన్ని ప్రసాదిస్తుంది. మహర్షి తంత్రాల్లో అనేక చోట్ల సహస్రనామాలు చెప్పబడ్డాయి, కానీ రహస్యనామాలు వాటన్నిటికన్నా ఉత్తమోత్తమైనటువంటిది అని చెప్పి చెప్తాడు. పురములలో శ్రీపురము శ్రేష్టమైనటువంటిది. అలాగే శ్రీ విద్యోపాసకులలో పరమశివుడు శ్రేష్టమైనటువంటి వాడు. సహస్రనామాలలో రహస్యనామాలు అనేటువంటిది మహోత్కృష్టమైనటువంటిది, మహాశ్రేష్టమైనటువంటిది. రహస్యనామాలు పారాయణ చేస్తే మహాశక్తి ప్రీతి చెందుతుంది. శ్రీచక్రంలో పరమేశ్వరుని బిల్వ పత్రాలతో కానీ,
పద్మములతో గాని తులసి పత్రాలతో గాని రహస్యనామాలతో అర్చించినటువంటి వాడికి సకల అభీష్టాలు నెరవేరుతాయని చెప్పి అగస్త్య మహర్షికి వివరిస్తాడు హయగ్రీవ స్వామి. అలాగే ఈ రహస్యనామాలను సాక్షాత్తు వసిన్యాది వాగ్దేవతలు చెప్తారు. ఒకరోజు పరమేశ్వరి వాగ్దేవతలను పిలిచి శ్రీ విద్య గురించి పూర్తిగా తెలిసేటట్లు రహస్య నామాలను వివరించండి అని చెప్పి చెప్తుంది. వాగ్దేవతలు త్రిపుర సుందరి యొక్క ఆజ్ఞను శిరసావహించి ఒకసారి త్రిపుర సుందరి యొక్క సభకు దేవతలు, గంధర్వలు, యక్షులు, మానవులందరూ వచ్చుంటారు. దివ్యవుగా, సిద్ధవుగా, మానవుగా గణాలన్నీ కూడా హాజరవుతాయి. అందరూ కూర్చున్నటువంటి తర్వాత పరమేశ్వరి యొక్క రహస్య నామాలను వశిన్యాది వాగ్దేవతలు పారాయణ చేయడం ప్రారంభిస్తారు. ఆ రహస్య నామాలను విని అక్కడ ఉన్నటువంటి వారంతా ఎంతో ఆశ్చర్య ఆనందానికి లోనవుతారు. అప్పుడు సాక్షాత్తు లలితా త్రిపుర సుందరి అక్కడ సభకు వచ్చినటువంటి వారందరితో, లోకంలో ప్రతి ఒక్కరు కూడా ఈ రహస్యనామ పారాయణ చేసేటట్టు చూడండి. దీని పారాయణ వల్ల నేను అమితంగా ఆనందిస్తాను. నా యొక్క ప్రీతి కోసం ఈ రహస్యనామ పారాయణ చాలా అవసరం అని చెప్పి లలితా మహాత్రిపుర సుందరి స్వయంగా చెప్తుంది. నన్ను అర్చించకపోయినా ఇబ్బంది లేదు, కానీ రహస్యనామ పారాయణ మాత్రం చేసి తీరాలి. మంత్రానుష్ఠానం చేయకపోయినా పర్వాలేదు, కానీ నామ పారాయణ మాత్రం తప్పనిసరి అని చెప్పి చెప్తుంది. దాంతో బ్రహ్మాది దేవతలు త్రిపుర సుందరి యొక్క నామాలను పారాయణ చేసి ఫలితాన్ని పొందారయ్యా. కాబట్టి ఓ అగస్త్య మహర్షి, రహస్యనామాలు అత్యంత ప్రీతికరము, శుభకరము, రహస్యాతి రహస్యము. అందుచేతనే వాటిని ఇంతవరకు నీకు చెప్పలేదు, కానీ నీవు అర్హుడివని చెప్పి గ్రహించాను. ఆ లలితా త్రిపుర సుందరి యొక్క ఆజ్ఞ ఇప్పుడు అయ్యింది. అందుకే ఇప్పుడు ఈ రహస్య నామాలను నేను నీకు చెప్పదలుచుకున్నాను, జాగ్రత్తగా విను అంటూ రహస్య సహస్రనామాలను చెప్పడం ప్రారంభిస్తాడు హయగ్రీవ స్వామి. వసిన్యాది వాగ్దేవతలు చెప్పినటువంటి రహస్య నామాలను అగస్త్య మహర్షి హయగ్రీవుణ్ణి అడిగి తెలుసుకుంటున్నారు. కనుక ఇప్పటి వరకు మనం హయగ్రీవ స్వామి గురించి, అగస్త్య మహర్షి గురించి కొన్ని విశేషాలను తెలుసుకున్నాం. ఇక లలితా సహస్ర రహస్య నామాలలోకి అడుగు పెడుతున్నాం. లలితా సహస్రంలోకి వెళ్తాం.